ఈ నెల 22న సునైనా ఉద్యోగుల సంఘం కుటుంబ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం. రెవెన్యూ అసోసియేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆకస్మిక ఏ హోదాలో ఉన్న ఉద్యోగి అయినా మరణం చెందితే అత్యవసరంగా 5 నుంచి 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ జిల్లా అధ్యక్షులు సి అజయ్ కుమార్ రోషనాలిలో తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సి అజయ్ కుమార్ రోషనీలు మాట్లాడారు. నిర్వహించేందుకు నిర్ణయించిన అధ్యక్ష కార్యదర్శులకు మరియు వారి కార్యవర్గ సభ్యులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఆ 22వ తేదీ మన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడున్నా సభ్యులకందరికీ ఈ సందర్భముగా అభినందనలు తెలియజేస్తూ, మరి మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా 2007 నుంచి కొన్ని కారణాల వల్ల మనం చేయలేకపోయినాము. కాబట్టి దాదాపు 300 మంది వాళ్ళ ఫ్యామిలీస్తో సహా రావాలని వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఇక్కడ లేని వాళ్ళు ఉంటే, ప్రపంచాన్ని వదిలిపోయిన వాళ్ళు ఉంటే, వాళ్ళ బంధువులు వాళ్ళ పిల్లలైనా కూడా వాళ్ళతో పాటు వాళ్ళని కూడా రావాలని మేము వాళ్ళ తరపున ఎవరైనా ఉంటే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని. ఈ సందర్భంగా చాలా కాలం అయింది కాబట్టి ఒకసారి 2 సార్లు మేము తిరిగి వచ్చాము. 2 సార్లు కార్లు తీసుకొని జిల్లా అంతా తిరిగాము. మళ్ళీ ఆ డేట్ కొంచెం మార్పు వచ్చింది. ఈ మళ్ళీ చాలామంది మన ఉన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకరప్ప గారు ఉన్నారు. మరి మా మొన్ననే రిటైర్ అయిపోయిన జయన్న గారు ఉన్నారు. తర్వాత ఇంకా శ్రీనివాస్ ఉన్నారు, సత్యం ఉన్నాడు, రెడ్డి గారు ఉన్నారు, సిరాజు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళను మనం ఎక్కడున్నారో, ఏ కార్యక్రమంలో ఉన్నారో, ఏ దేశంలో ఉన్నారో తెలియదు కాబట్టి అందరు కలిసి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఆహ్వానించడానికి, వాళ్ళ వరకు మన వాయిస్ పోవడానికి, వాళ్ళు వస్తే కార్యక్రమాలను గురించి మనం చెప్పడం జరిగింది. సార్, నా పేరు సి అజయ్ కుమార్. నేను రిటైర్డ్ తహసీల్దారు మరియు రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ అని ఒకటి కర్నూలు జిల్లాలో మేము 94లో స్థాపించడానికి రిజిస్టర్ చేసాము. అప్పటి నుంచి మా సంఘం ఉంది. మా సంఘం ఆధ్వర్యంలో 3 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎవరికైనా సడన్గా మా రెవెన్యూ ఎంప్లాయీస్కి ఏ కేడర్లోనూ ఉండని సడన్గా ఒక పెద్ద జబ్బు, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూరు, లేదంటే బ్రెయిన్ ఫెయిల్యూరు, ఇటువంటివి పక్షవాతం వచ్చి పడిపోతారు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంట్లో ఏమో పొజిషన్ మనకు తెలియదు. 5,000 10,000 తీసుకుపోయి బెడ్ దగ్గరే సాయం చేయడం అనేటటువంటిది ఒకటి ఉండాలా. మనం అందరం కలిసి పనిచేసినాం కనుక సాటి వాణిగా మా సంఘం తరఫున తీసుకుపోయి ఇవ్వాలని చెప్పి ఒకటి, చనిపోతే ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలనేది ఒకటి. రిటైర్ అయినప్పుడు చాలామందిని చూశాను, ఏ మాత్రం చిన్న మీటింగ్ కూడా లేకుండా, ఎవరు ప్రశంస లేకుండా, దండ కూడా లేకుండా రిటైర్ అయినటువంటి సంఘటనలు చాలామందిని చూశాను. అటువంటిది లేకుండా ఖచ్చితంగా రిటైర్ అయిన వాళ్ళకి సన్మానం చేయాలనేటువంటి 3 ఆశయాలతో మేము ఇక్కడ ఒక సంఘం స్థాపించి దాని పేరు మీద మేము ప్రజలు కూడా చాలా సేవ చేసినాం అని టికెట్లు అమ్మి 3 సార్లు ఇక్కడ కర్నూలు టౌన్లో 2 సార్లు, నంద్యాల, ఆదోనిలో కూడా మ్యూజికల్ నైట్స్ ఏర్పాటు చేసి కొంత ధనం పోగు చేసినాం. ఇప్పుడు మేము 5,50,000 రూపాయలు మేము అట్లా పోగు చేసినటువంటి ధనం అన్ని రకాలుగా మేము ఎన్నో లక్షలు ఈ వరదలు వచ్చినప్పుడు ఒకటే రోజు 7,70,000 అందరికీ పంపిణీ చేయడం జరిగింది రెవెన్యూ ఉద్యోగులకు. ఇప్పుడు మా దగ్గర 12 లక్షల చిల్లర ఇప్పటికీ నిల్వ ఉంది. దాంట్లో నుంచి కొంత భాగం తీసి గత 15-16 సంవత్సరాలుగా మేము రిటైర్మెంట్లో అయిన వాళ్లకు మేముగా మా సంఘం తరఫున సన్మానం చేయలేకపోయినాం. ఎందుకంటే మేమంతా రిటైర్డ్ అయ్యే పర్సన్స్, మేము ఎక్కడెక్కడో ఉండడం మాకు తెలియకపోవడం, అంతా కలుసుకొని తీసుకుపోయి ఏదో సన్మానమో లేకుంటే పలకరించి రావడం ఇంటి దగ్గర చేయలేకపోయిన పరిస్థితులు వచ్చినాయి. కరోనా వచ్చింది 2 సంవత్సరాల మధ్యకాలంలో, కొంత ఇదైపోయి 2007లో మేము నవంబర్లో చేశాము. అప్పటి నుంచి మేము మళ్ళీ చేయలేకపోయినాం. ఇప్పుడు పోయిన సంవత్సరం చేయాలనుకుంటే అక్టోబర్ 9 అనివార్య కారణం వల్ల ఈ జనవరి 22కు వాళ్ళ సహనాన్ని మేము పరీక్షించదలుచుకోలేదు. ఎక్కువ మటుకు ఒకరికొకరు ఇంటరాక్ట్ అయ్యి చాలా సంవత్సరాల తర్వాత కలిసి ఉంటారు. వాళ్ళు రకరకాల క్యాడర్లో ఎక్కడెక్కడో పనిచేసి ఉంటారు. వాళ్ళందరూ ఒకసారి కలిసి వాళ్ళు రీఛార్జ్ అవుతారు. వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం ఇంకా అని చెప్పే ఉద్దేశంతో ఒక్కసారి కలయిక చేసి వాళ్ళకి సన్మానం చేయడానికే ఎక్కువ టైం స్పెండ్ చేసి మాటలు ఉపన్యాసాలు తగ్గించాలని చెప్పి ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినాం. పెద్ద ఎత్తున ఎక్కడున్న రెవెన్యూ ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళందరూ దయచేసి ఆ రోజు మీటింగ్కి రావాలని చెప్పి నేను ఇందుమూలంగా
కోరుతున్నాను సార్. నేను దానికి ప్రెసిడెంట్గా ఉంటున్నాను కనుక నా మీద ఎక్కువ బాధ్యత ఉందని చెప్తాను. కర్నూలు జిల్లా రెవెన్యూ కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ